వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రేపు ఇక్కడ ఓనం ఫెస్టివల్ ఉంది. కేరళలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఓనం అనేది. సో ఓనంకి 1 day బిఫోర్ అంటే 1 night అనేది ఒక చిన్న పూజ అవుతుంది. అది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కంప్లీట్గా చూడండి ఈ వీడియో. సో మేమైతే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాము, ఇంటి బయట మొత్తం. ఎందుకంటే ఒక్కసారి ఆ పూజ చేశాక మళ్ళీ ఇల్లు ఊడిపోద్ది అనమాట. సో ముందే మేము అంతా క్లీనింగ్ అంతా చేసుకున్నాము. సో బియ్యం పిండితోటి నీళ్ళు కలిపి ఇలా ముగ్గు వేస్తాము బియ్యం పిండితోటి. సో కొంచెం థిక్నెస్ ఉండడానికి బెండకాయ వేసింది మా అత్తయ్య. సో అలానే బియ్యం పిండిది చేతు అచ్చు ఉంటుంది కదా, అది కూడా పెడతాం మేము, అచ్చు చేతుది. సో ఇది లాస్ట్ ఇయర్ది కూడా అలానే ఉంది డోర్కి. సో మేము యాక్చువల్లీ తుడవము, అలా ఉంటే మంచిది అంటారు. సో అలానే ఉంది, దాని మీదనే మళ్ళీ అచ్చు వేస్తాం మేము. సో రేపటికి సద్య అంటే లంచ్ కోసం, ఇంకా ఈరోజు పూజ కోసం మేము అరటి ఆకులు, కొబ్బరి తీగలు అన్నీ తీసుకొని వచ్చేసాము. సో ఈ కొబ్బరి చెట్టువి తీగలు ఉంటాయి కదా, పుల్లలు, దాంతో ఇలా పూలు కుచ్చి దేవుని దగ్గర ఎక్కిస్తాము ఇప్పుడైతే. సో ఇలా మా అత్తయ్య బియ్యం పిండితోటి ముగ్గు వేసి పెట్టేసింది. ఆ ముగ్గు మీద దేవుణ్ణి కూర్చోబెడతాం పీటలో. సో ఇవన్నీ మనకు కావాల్సిన పూజ సామాన్లు, ఇవన్నీ మనం పక్కన పెట్టేసాము రెడీ చేసి. సో కేరళలో ఏంటంటే ఏ పూజనైనా ఇంట్లో జెంట్స్ చేస్తారు. సో మా ఇంట్లో కూడా మా మామయ్య చేస్తున్నారు. 90% జెంట్సే చేస్తారు. ఇన్ రేర్ సినారియోస్ అమ్మాయిలు చేస్తారు. సో ఈ 3 పిరమిడ్స్ ఉంటాయి కదా, దాన్ని పూజ చేసి తిక్కారప్పని కూర్చోపెట్టేస్తాము. సో మనకి మహాబలి స్టోరీ తెలుసు కదా. సో ప్రతి సంవత్సరం మహాబలి వస్తారు మనం అని చెప్పి ఆ నమ్మకంతో ప్రతి సంవత్సరం పూజ చేస్తారు ఇక్కడ ఓనంకి. సో మనం పూలు, వాటర్ కానీ, నైవేద్యం కానీ అన్నీ దేవునికి అర్పణ చేసి దీపం పెట్టి ఆరతి ఇచ్చేస్తాము. నేను ఓనం ముందు కూడా సెలబ్రేట్ చేసుకున్నాను, కానీ ఇది ఫస్ట్ టైం కేరళలో మా ఇన్లాస్ తోటి సెలబ్రేట్ చేసుకుంటున్నాను యాజ్ ఎ ఫ్యామిలీ. మనం దివాళీకి బంగారం ఎట్లా కొంటామో, సో ఇక్కడ ఓనంకి కూడా ఏదైనా కొనుక్కోవడం అనేది ట్రెడిషన్. సో నేను మా బుడ్డదానికి గాజులు కొన్నాను. సో అలానే దేవునికి నైవేద్యం పెట్టాము. ఇది అడ అంటారు, బియ్యం పిండితో చేస్తారు. బియ్యం పిండి, కొబ్బరి అండ్ బెల్లం. సో కొబ్బరి కొట్టడానికి కత్తి తీసుకొని వచ్చిండు, కింద కొడితే బండలు ఖరాబ్ అయిపోతాయని. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే కొబ్బరికాయ మనం దేవునికి తిప్పము, ఇంట్లో ఉన్న వాళ్ళకి తిప్పుతాం దిష్టి లాగా, అలా తిప్పి కొడతారు.
సో లాస్ట్కి అయితే పూజ అయిపోయాక అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకున్నాము. సో ఇలా ఓనం అనేది సెలబ్రేట్ చేస్తారు 1 day బిఫోర్. అండ్ నెక్స్ట్ డే ఏంటి, ఓనంకి ఏమేమి అవుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అందరికీ హ్యాపీ ఓనం. ఓనం ఆశంసకలు.